హాయ్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వన్ థింగ్, నేను వచ్చేసిన విలేజ్కి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది యాడ్ చేసుకున్న బుచ్చిపేట మండలం తరపున రణకపల్ దగ్గరలో ఫాలోవర్స్ ఫ్రెండ్స్ చాలామంది యాడ్ చేసుకున్నారు. సో ఆ విషయం ఏంటంటే, నేను వచ్చేసి 1.5-2 yearsలో చిన్న విలేజ్ ముగ్గురు చనిపోయారు. ఒక ఆవిడ మాణిక్యం అంట, అండ్ జాను వాళ్ళ అక్కంట, అండ్ మోదమ్మ కొడుకంట. సో ముగ్గురికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మశాంతి చేకూరాలని ఆశిస్తున్నాను, సానుభూతి తెలియజేస్తున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, దేవుడు మనల్ని కష్టపెట్టాలనుకున్నప్పుడు డైరెక్ట్గా మనల్ని కష్టపెట్టాడండి. మనల్ని ప్రేమించే వాళ్ళని తీసుకెళ్ళిపోవడమో, వాళ్ళకి కష్టం కలిగిస్తాడు. అప్పుడు మనకి నొప్పి వస్తుంది. విశ్వాసులు సరిగ్గా ఉంటే విశ్వాసుల పిల్లలకి ఆ కష్టం రాదండి. ఓకేనా? ఇంత చిన్న వయసులో ఎందుకు అంత దారుణంగా చనిపోవాలంటే, తల్లిదండ్రులు చేసిన పాపము, తల్లిదండ్రులు చేసిన అవిధేయత. ఏదో మిస్టేక్ చేశారు, పెద్ద మిస్టేకే జరిగింది. సో మా గొడవల్లో కూడా వాళ్ళు ముందే ఉండేవాళ్ళు. ఎంత విచారకరమో తెలుసా, ఎంత బాధకరమో తెలుసా. సో నేను అయితే వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూనే, ఒక ప్రక్కన బాధ ఉన్నప్పటికీ కూడా నేను క్షేమంగా ఉండాలని అనుకుంటాను. ఎందుకంటే నా మనసు అంతే, కోపం నిమిషమే ఉంటుంది అంట కదా దేవుని కోపం. అలాగే నేను కూడా అంతే, ఆవేశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ క్షేమంగా ఉండాలనే కోరుకునేదాన్ని. సో వాళ్ళు నాకు మాట ద్వారా కనీసం హెల్ప్ చేయలేదు సరిగదా, నన్ను అవమానపరచడానికి అది చాలా కంకణం కట్టుకున్నారు. అయినా కూడా వాళ్ళకి క్షేమంగా ఉండాలని వాళ్ళ కోసం నేను ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాను. సో నేను చెప్పే ఈ మాట మరి మీకు ఎంతవరకు అర్థమైందో, డైరెక్ట్గా నన్ను కష్టపెట్టాలనుకుంటే నా దగ్గరికి రాదు ఆ శ్రమ. నన్ను ప్రేమించే వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తుంది అది. ఓకే, అండర్స్టాండ్?